చాయ్లో చక్కెర వేసుకోవాలన్నా పండుగకు స్వీట్లు చేసుకోవాలన్నా ఇప్పుడు సామాన్యుడు జేబు తడుముకోవాల్సిన పరిస్థితి. గతంలో ఎన్నడూ లేనంతగా చక్కెర ధర చేతెక్కింది. ఒకవైపు పండుగలు వరుస కట్టాయి, మరోవైపు చెరుకు ఉత్పత్తిపై ఒత్తిడి పెరిగింది. ఈ పరిస్థితి ఎందాకా వెళ్ళిందంటే ప్రపంచంలోనే రెండో అతిపెద్ద చక్కెర ఎగుమతిదారైన భారత్ ఇప్పుడు విదేశాల నుంచి చక్కెర తెచ్చుకునే ఆలోచన చేసేదాకా వెళ్ళింది. ఈ పరిస్థితికి కారణమేంటి? దళారుల చేతివాటమా, చెరుకు ఉత్పత్తి తగ్గిపోవడమా, లేక ఇథనాల్ కోసం వచ్చిన ఇక్కట్లా? దేశానికి ఈ షుగర్ టెన్షన్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటి? గతేడాది ఆగస్టులో చక్కెర ధర ఎంతుందో తెలుసా? అక్షరాల 38 రూపాయలు. అది పండుగ సీజన్ స్టార్ట్ కావడంతో ఆ మాత్రమైన ధర పెరిగింది. కానీ ఈ ఏడాది ఏకంగా 65 రూపాయలు పెరిగింది. అంటే ఏకంగా 27 రూపాయలు పెరిగింది. ఇంకా గణేష్ చతుర్థి, దసరా, దీపావళి ఇలా వరుసగా ఇంకా పండుగలు వస్తున్నాయి. ఈ సమయంలో చక్కెరకు డిమాండ్ పెరగడం సహజమే. కానీ ఈ స్థాయిలో పెరగడమే వినియోగదారుల ఆందోళనకు కారణమైంది. అసలు ఈ కొరతకు కారణాలేంటో చూద్దాం. వ్యాపారులు చక్కెరను వెంటనే అమ్మకుండా గోదాముల్లో దాచేస్తున్నారు. అవసరానికి మించి నిల్వ చేస్తున్నారు. సో సరిపడా చక్కెర నిల్వలు ఉన్న రోజువారీ అమ్మకాలు మాత్రం తగ్గిపోయాయి. ఇక వ్యాపారుల మధ్య సరఫరా నియంత్రణ కొనసాగిస్తున్నారు. ధర పెరుగుతుందని ముందే ఊహించి పెద్ద ఎత్తున వ్యాపారులు కొనుగోలు చేశారు. ఇక ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి సరుకు తరలించకుండా సప్లై చైన్ తెగిపోయింది. వరుసగా పండుగల సీజన్ కూడా వస్తోంది. ఇక వర్షాభావ పరిస్థితులతో చెరుకు దిగుబడి తగ్గిపోయింది. ఇథనాల్కు కొంత చెరుకు మళ్లించబడుతోంది. సో ఇవి రీజన్స్ కనబడుతున్నాయి. ఇలా పలు కారణాలతో దేశంలో చక్కెరకు కొరత ఏర్పడింది. ఈ కొరత కారణంగా ధరలు అమాంతం పెరిగాయి. దేశంలోని ప్రధాన షుగర్ మార్కెట్లలో ఊహించని విధంగా ధరలు పెరిగాయి, పెరుగుతూనే ఉన్నాయి. ఇక వచ్చే నెల నుంచి ఇప్పటికీ ఉన్న ధరలకు మరో 10% పెరగచ్చని నిపుణులు అంచనా కడుతున్నారు. ప్రస్తుతం దేశంలో షుగర్ ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. సో హోల్సేల్ ధర దాదాపు 20% పెరిగింది. యూపీలో 5% జీఎస్టీతో చక్కెర ధర 5,670కు చేరింది. ఇక ఢిల్లీలో హోల్సేల్ ధర క్వింటాకు 5,800 రూపాయలుగా ఉంది. 2 నెలల్లో చక్కెర హోల్సేల్ ధర 32% పెరిగింది. కొన్ని మార్కెట్లలో రీటైల్ చక్కెర ధర కిలో 65 రూపాయలుగా ఉంది. ఇక సెప్టెంబర్ 30 నాటికి చక్కెర నిల్వలు 30 నుండి 33 లక్షల టన్నులకు పడిపోయే అవకాశం ఉంది. సో దేశీయ చక్కెర దిగుమతులపై ప్రస్తుతం 100% కస్టమ్స్ సుంకం పడుతోంది. అంటే ఇది కేవలం ఒక రాష్ట్రంలో ఏర్పడిన సమస్య కాదు. దేశంలోని కీలక మార్కెట్లలో ఒకేసారి సరఫరాపై ఒత్తిడి పెరిగిన పరిస్థితి. అందుకే కేంద్రం ఇప్పుడు నిల్వలపై ఉక్కుపాదం మోపుతోంది. దేశవ్యాప్తంగా చక్కెర వ్యాపారులు ఎంత నిల్వ ఉంచుకోవచ్చనే దానిపై ఆంక్షలు విధించింది. సో ఆగస్టు 1 నుంచి నవంబర్ 30 వరకు చక్కెర వ్యాపారులపై స్టాక్ పరిమితులు విధించనున్నారు. వ్యాపారి వద్ద గరిష్టంగా 4,000 క్వింటాల చక్కెర నిల్వకు మాత్రమే అనుమతిస్తోంది. 30 రోజుల అవసరానికి మించి చక్కెర నిల్వ చేయడంపై కేంద్రం ఆంక్షలు విధించబోతోంది. ధరలు తగ్గకపోవడంతో సెప్టెంబర్ 1 నుంచి స్టాక్ పరిమితులు మరింత కఠినతరం కానున్నాయి. నెలకు 10 టన్నులకు పైగా చక్కెర కొనుగోలు చేసే వ్యాపారులకు 15 రోజుల స్టాక్ ని పరిమితం చేయబోతున్నారు. ఇక 15 రోజుల అవసరానికి మించి చక్కెర నిల్వ చేస్తే గనక నిబంధనల ఉల్లంఘన కిందకొస్తోంది. ఇక చక్కెర నిల్వల వివరాలను వ్యాపారులు వారానికోసారి అధికారిక పోర్టల్లో నమోదు చేయాల్సిందే. వ్యాపారుల వద్దున్న చక్కెర నిల్వలపై కేంద్రం నేరుగా పర్యవేక్షణ ఉంటుంది. ఇలా చక్కెర ధరల పెరుగుదలతో ప్రధానంగా కనిపిస్తున్న కారణం చెరుకును ఇథనాల్ తయారీకి మళ్లించడం. ముడి చమురు దిగుమతులపై ఆధారపడ్డాన్ని తగ్గించడంతో పాటు పెట్రోల్లో 20% ఇథనాల్ కలపాలన్న లక్ష్యాన్ని చేరుకోవడానికి కేంద్రం ఇథనాల్ ఉత్పత్తిని భారీగా పెంచింది. 2025 మధ్య నాటికి దేశంలో 499 కేంద్రాల్లో ఇథనాల్ ఉత్పత్తి జరుగుతోంది. ఏడాదికి సుమారు 1,822 కోట్ల లీటర్ల ఇథనాల్ తయారు చేసే సామర్థ్యానికి పెరిగింది. అయితే ఇథనాల్ కోసం చెరుకు మళ్లించడం ఒక్కటే జరిగితే ప్రభుత్వం మరో మార్గంలో చక్కెర సరఫరాను సర్దుబాటు చేయగలిగేది. కానీ ఈసారి మరో సమస్య కూడా వచ్చింది. అదే చెరుకు ఉత్పత్తి తగ్గిపోవడం. కొన్ని ప్రాంతాల్లో చెరుకు పంట దిగుబడి తగ్గింది. కొన్ని చోట్ల కొన్ని రకాల వైరస్లతో పంట దిగుబడి గణనీయంగా తగ్గింది. మరికొన్ని చోట్ల కొన్ని వ్యాధుల కారణంగా చెరుకు నుంచి వచ్చే చక్కెర పరిమాణం తగ్గింది. సో చక్కెర ధరల పెరుగుదలకు 1,00,000 కారణాలున్నాయి.
చెరుకు ఎంత పండుతోంది, అందులో ఎంత చక్కెరగా మారుతోంది, ఎంత ఇథనాల్ కోసం వెళ్తోంది, మిల్లులు వ్యాపారుల వద్ద ఎంత నిల్వ ఉంది, మార్కెట్లోకి ఎంత సరుకు వస్తోంది, పండుగల సమయంలో ఎంత అవసరం ఉంటుంది. ఈ లెక్కలన్నింటినీ ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షించాలి. అక్రమ నిల్వలు, కృత్రిమ కొరతపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు అవసరమైతే పరిమితంగా దిగుమతులు చేసి మార్కెట్లో సరఫరా పెంచాలి. అదే సమయంలో రైతులు, చక్కెర మిల్లులకు నష్టం కలగకుండా దిగుమతులు, ఎగుమతులు, ఇథనాల్ విధానాలను సమతుల్యం చేయాలి. పెట్రోల్లో ఇథనాల్ కలపడం దేశ ఇంధన భద్రతకు అవసరమే, కానీ దాని భారం వంటింటి చక్కెరపై పడకూడదు. చెరుకు రైతు నష్టపోకూడదు, వినియోగదారుడి జేబుకు చిల్లు పడకూడదు. ఈ రెండింటి మధ్య సమతుల్యం సాధించడమే ఇప్పుడు కేంద్రం ముందున్న అసలు సవాల్.